అందరికీ జై భీమ్. నా పేరు ఆనంద్ సజ్జల్దిని, మాలమహాడ జిల్లా అధ్యక్షులు పనిచేస్తున్నాను. మరి క్రైస్తవ సోదరులు సువార్త ప్రకటించడంలో భాగంగా కొర్రకోడు గ్రామంలో వెళ్ళడం జరిగింది 4వ తారీఖున, జనవరి ఈ నెల 4వ తారీఖున. మరి ఆ ప్రాంతంలో కొంతమంది అల్లరి మూకలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కర్రలతో కొడుతూ క్రైస్తవ సోదరులందరినీ బస్సును పగలగొడుతూ మన వెనకాల నుండి మీరు చూస్తున్నారు. మరి బైబిల్ను చింపేస్తూ మరి ఇట్లాంటి క్రూరత్వంలో ఆ కొర్రకోడు గ్రామంలో జరిగినటువంటి సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలిసింది. మరి ఇటువంటి సంఘటనలు ప్రతిరోజు దాడులు జరుగుతూనే ఉన్నాయి దళిత క్రైస్తవుల మీద. మరి అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఒక కొర్రకోడు గ్రామంలోని ఇంతటి భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజున ఎవరైతే ఈ జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఉన్నారో వారందరినీ, అల్లరిమూకలందరినీ కేసు పెట్టడానికి క్రైస్తవ సోదరు వెళితే స్టేషన్లో మన స్టేషన్ బెయిల్ ఇస్తూ వారిని ఇంటికి పంపించడం జరిగింది. మరి ఇటువంటి బెయిల్ పెట్టి ఇంటికి పంపిస్తే మరి క్రైస్తవ సోదరులందరూ కూడా ఇవాళ ఎంతో బాధపడుతున్నారు. కాబట్టి ఎవరైతే ఆ దాడులకు పాల్పడ్డారో వారిని అందరినీ ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు కింద 307 కేసు కట్టి వారిని అందరి రిమాండ్కు పంపించాలని మా డిమాండ్ చేస్తున్నాము మేమందరం కలిసి. మరి ఈరోజు కూడా మన అభినయ్ అన్న కూడా మా టీం అంతా కూడా కలిసి బహుజన సంఘవాదులంతా కలిసి జిల్లా ఎస్పీ జగదీష్ గారిని కలవడం జరిగింది. వారికి అంతా కూడా పరిస్థితులు కొర్రకోడులో గ్రామంలో జరిగినటువంటి పరిస్థితులను వివరించడం జరిగింది. మరి ఎస్పీ సార్ గారు కూడా ఖచ్చితంగా దీనిపైన మేము యాక్షన్ తీసుకుంటాం మళ్ళీ అనేసి సార్ గారు చెప్పడం జరిగింది. యాక్షన్ తీసుకోలేని పక్షాన ఖచ్చితంగా కలిసి కలెక్టరేట్ ముందు 19వ తారీఖున ఒక బహిరంగ భారీ ధర్నా చేపట్టడం జరుగుతుంది. ఇందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సంఘ నాయకులు, బహుజనవాదులు, కుల సంఘ నాయకులు, మరి క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా తరలి రావాలని మరి పిలుపునిస్తున్నాం. జై భీమ్.